చూడండి ఈ రోజు జామెట్రీ నుంచి ఒక మంచి క్వశ్చన్ చూద్దాం. అదేంటంటే ఒక సర్కిల్ ఉంది, దాని సెంటర్ వచ్చేసి ఓ అన్నారు. ఒక ఎక్స్టర్నల్ పాయింట్ పీ నుంచి పిఏఎక్స్ అండ్ పీబీవై అనే ఒక రెండు టాంజెంట్స్ అన్నారు. చూడండి ఇక్కడ పీ తీసుకుంటున్నాను, ఇక్కడ నుంచి ఒక టాంజెంట్ పిఏఎక్స్ అంటే ఇక్కడ ఏ అవుతుంది, ఇంకోటి ఏంటి పీబీవై అంటే ఇక్కడ వై అవుతుంది, ఇక్కడ బి అవుతుంది. నెక్స్ట్ క్యూఏజీ ఎనీ పాయింట్ అనే సర్కిల్ అంటే క్యూ అనేది ఒక పాయింట్ ఇక్కడ తీసుకుందాం సర్కిల్ పైన. అయితే మనకు యాంగిల్ ఇచ్చారు, అదేంటే క్యూఏఎక్స్ అని ఒక యాంగిల్ ఇచ్చారు, అది 59 degrees. ఇంకొక యాంగిల్ వచ్చేసి క్యూబీవై ఇచ్చారు, అది వచ్చి 72 degrees. అయితే మళ్ళీ అడిగింది ఏంటంటే ఏక్యూబీ అని ఈ యాంగిల్ అడుగుతున్నారు. చూడండి అలా చూడండి, కంగారు పడకుండా చూడండి. ఇది ఒక సర్కిల్ యొక్క రేడియస్ ఏనా, ఇదేంటిది టాంజెంటే కదా. సర్కిల్ యొక్క రేడియస్ టాంజెంట్ దగ్గర 90 degrees చేస్తుంది, అంటే ఇది మొత్తం 90 అంటే ఇది 59 కదా. సో రిమైనింగ్ ఎంత అంటే 31 అనొచ్చా? ఎస్. ఇప్పుడు సేమ్ అలాగే ఎక్కడి నుంచి ఇది రేడియస్ కదా, ఈ రేడియస్ ఇది టాంజెంటేనా కదా, ఇక్కడ 90 degrees చేస్తుంది కదా. సో ఇది ఎంత అంటే మొత్తం 90, ఇందులో 72 పోతే రిమైనింగ్ 18 అనొచ్చా? ఎస్. ఇప్పుడు మనకేం కావాలి, ఇది కావాలి. చూడండి ఇది రేడియస్ అయినా కాదా? ఎస్ ఇది రేడియస్. అప్పుడు ఇదేమవుతుందో చెప్పండి, ఇది కూడా రేడియసే కదా. మరి ఇది రేడియస్ ఇది రేడియస్ అయినప్పుడు ఈ రెండు ఈక్వల్గా ఉంటాయి, అదొక ఐసోసెలెస్ ట్రయాంగిల్ అనొచ్చా? అంటే ఇది కూడా అది 31 అంటే ఇది కూడా 31 degrees కదా. సేమ్ అలాగే ఇది రేడియస్ అంటే ఈ 18 అనేది ఇక్కడ కూడా 18గా ఫామ్ అవుతుందా లేదా? సో ఇప్పుడు మనలో ఏమన్నాడు, ఈ రెండు టోటల్ ఎంత అడిగారు. సో 49 degrees మన ఆన్సర్గా చెప్పొచ్చు. ఓకేనా? ఈ వీడియో కానీ నచ్చినట్లయితే మన ఛానల్లో చాలా అంటే చాలా షార్ట్ కట్స్ అయితే వీడియోస్ ఉన్నాయి, మీ అందరూ వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ.